టైటిలే కాదు, సినిమా కూడా అసలు అర్థం కాదు. చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. మనకి ఫహద్ ఫాజిల్ గారు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ అయితే చెప్పారనమాట. ఒక మూవీలో నటించడం వల్ల నేను ఎందుకు నటించానా అని ఫీల్ అయ్యాను అని. పుష్పకి అయితే అయి ఉండదు అనమాట, ఈ మూవీకి అయి ఉంటుంది ఖచ్చితంగా. అలా అయితే ఉంటుంది మూవీ. మనం ఏంట్రా ఇది అసలు అర్థం పర్థం లేదు అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంలో ఏదో లవ్ స్టోరీ చూపిస్తున్నాడు అనిపిస్తుంది అనమాట. ఈలోగా మళ్ళీ కామనే, అసలు డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఒకదానికొకటి సంబంధం ఉండదు. మరి ఎందుకు తీశారయ్యా అంటే కనుక మూవీ తీసామని చూపించుకోవడానికి మాత్రమే కొన్ని ఉంటాయి కదా లెక్కలు, ఆ లెక్కల కోసం తీశారేమో అనిపిస్తుంది. సో అసలు కాన్సెప్ట్లోకి ఫస్ట్ మనకి ఎంట్రీ ఏంటి అంటే కనుక హీరోయిన్కు కళ వస్తుంది. ఆ కళలో నీట్గా ఫహద్ ఫాజిల్ గారు గుర్రం వేసుకొని ఒక పువ్వులు ఉన్న షేర్వాణి వేసుకొని నవ్వుతూ హాయ్ చెప్తారనమాట. ఆ కళ కోసం సీన్ని అక్కడి నుంచి సినిమా చివరి దాకా తీసుకెళ్ళిపోతారు. నిజంగా ఏదో జరుగుతుంది అన్నట్టయితే మనకు చూపిస్తారు, కానీ ఏమీ జరగదు. మనలో సహనం అయితే నశిస్తుంది ఈ సినిమా చూస్తే, అది మాత్రం క్లియర్గా చెప్పచ్చు. లేదు మేము చూస్తాము ఖచ్చితంగా మాకు కావాలి ఇలాంటి సినిమా అంటే కనుక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. కానీ నటించిన వాళ్ళని మాత్రం మంచి మంచి యాక్టర్స్ని అయితే పెట్టుకున్నారు. లాల్ గారిని పెట్టుకున్నారు, ఫహద్ ఫాజిల్ గారిని, అలాగే కళ్యాణి ప్రియదర్శిని గారిని, వీళ్ళందరినీ అయితే పెట్టారు. కానీ మూవీలో మాత్రం కంటెంట్ అనేది అసలు ఉండదన్నమాట. సో నిజంగా చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, చూసి తెలుసుకుందాం అంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు అని. సో ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.